అందరికీ నమస్కారం. బెండకాయ పేరు చెప్పగానే జిగురు గుర్తొస్తుంది. ఎందుకంటే అది జిగటగా ఉంటుంది కాబట్టి చాలామందికి బెండకాయి ఆ జిగటగా ఉండడం వల్లనే నచ్చదు. కానీ బెండకాయలో ఉండే పోషక విలువలను తెలుసుకున్నారంటే ఖచ్చితంగా మీరు బెండకాయని తినడం అలవాటు చేసుకుంటారు. గర్భంలో ఉండే పిండానికి బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే ఈ బెండకాయలోని గుణాలు ఎంతో ఉపయోగపడతాయి. బెండకాయలో ఏ మరియు కే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి బాగా హెల్ప్ అవుతుంది ఈ విటమిన్స్ ఉంటే. కొందరికి హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండాలి అంటే బెండకాయను కూడా మనం తీసుకోవాలి. క్యాన్సర్ అనేది కూడా దూరం చేయడానికి బెండకాయలోని గుణాలు ఎంతో ఉపయోగపడతాయి. బాడీలోని చెడు కొవ్వులను తగ్గించడానికి ఇందులో పెక్టిన్ అనేది సహాయం చేస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. అంతేకాకుండా అలర్జీ ఉన్నవాళ్ళు కూడా ఈ కాయలు ఈ మొక్క దగ్గరికి వెళ్ళకూడదు. మరియు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, బీపీ తక్కువ ఉన్నవాళ్ళు ఈ బెండకాయను తీసుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి బెండకాయల్ని మనం కూరలో ఉపయోగించుకోవాలి. బెండకాయ మొక్కకి ఎటువంటి రోగాలు ఉన్నా సరే ఆ బెండకాయల్ని మనం కూరలోకి ఉపయోగించకూడదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎముక విరగడం, ఎముక సైడ్కి జరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఎముకలు యథాస్థితికి వచ్చి సక్రమంగా పనిచేయాలంటే బెండకాయలోని గుణాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. మీరు ఎన్ని కలర్స్లో కాచే బెండకాయలని చూసారు? ఏ రకమైన వంటకాలను బెండకాయతో తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి.